ఎస్ఎల్బీసీ టన్నెల్లోకి మరో కట్ చేసుకున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 18వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ రెస్క్యూ ఆపరేషన్లో మొత్తంగా కార్మికులకు సంబంధించి ప్రమాదాలను తగ్గించేందుకు యాన్వి రోబోటిక్ బృందాన్ని కూడా రంగంలోకి దింపారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు. ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి ఇదంతా కూడా ఇదొక మాస్టర్ రోబో. దీని ద్వారానే లోపలికి పంపించే రోబోల మీద కమ్యూనికేట్ చేస్తారు. అక్కడ పనిచేస్తున్నటువంటి 3 రోబోలను లోపల ఇక్కడ నుంచే కూడా ఆపరేట్ చేసే విధంగా ఇక్కడ దీన్ని దగ్గరుండి చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. విజువల్స్లో కూడా మనం చూడవచ్చు. ఈ యొక్క రోబోటిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం అంతా కూడా ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమయ్యారు. వాళ్ళంతా కూడా క్లియర్ కట్గా సాయంత్రంలో ఒక 3 రోబోలను కూడా రంగంలోకి దించి పూర్తి స్థాయిలో అక్కడ లోపల ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి ప్రాంతాల్లో మట్టిని రాళ్లను తొలగించే విధంగా కూడా క్లియర్ కట్గా ముందుకు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఇన్స్టాలేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే రెస్క్యూ కొనసాగే టైంలో ఎవరైనా అక్కడ లోపల ఉన్న వాళ్ళు చనిపోతారు కాబట్టి వారికి సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం క్లియర్గా టన్నెల్ దగ్గర చూడవచ్చు. ప్రజెంట్ ఈ టీంలో దాదాపు ఇక్కడ ఒక 4 టీం బృందాన్ని చూస్తున్నాం. దాంట్లో ఇంకా 2 కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా రేపు నైట్కు రోబోలు వస్తాయి. మరి రేపు కూడా ఈ యొక్క రోబోటిక్ దాన్ని కూడా విజయవంతం చేస్తామని ప్రజెంట్ మన దగ్గర కొంతమంది ఉన్నారు. సరే, అంటే మొత్తం మీ బృందం ఎంతమంది వచ్చారు, ఎన్ని రోబోలు రాబోతున్నాయి సార్? మేము మొత్తం 6 వచ్చాము. మొత్తం కలిపి 4 రోబోట్లు వచ్చినాయి. ఒకటి ఇక్కడ ఉంది, ఇంకో 3 ట్రాన్స్పోర్ట్లో ఉన్నాయి. సార్, అంటే ఈ వ్యవస్థను ఎట్లా చూడాలి? అంటే ఇక్కడ నుంచి ఆపరేట్ చేయబోతారా, లోపల వాటిని ఎట్లా విజన్ చేస్తారు ఇక్కడ నుంచి? సో ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తాం. విజన్ మాత్రం అక్కడ లోపల కొన్ని కెమెరాస్ అని ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి డేటా మొత్తం మా కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా మేము ఇక్కడ విజువలైజ్ చేసుకుంటాం. సార్, మేజర్గా రోబోలు ఇప్పుడు వస్తున్నటువంటి రోబోలు ఎట్లాంటి పనులు చేయగలుగుతాయి? యాన్వికి సంబంధించి మీరు తీసుకురాబోతున్నటువంటి రోబోలు మేము వచ్చేసరికి మేజర్గా స్లడ్జ్ ఎక్స్కవేషన్ ప్రాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఆ డెబ్రిస్ కూడా ఏదైతే ఉందో దాన్ని కూడా రిమూవ్ చేసే ప్రాసెస్ కూడా ఉన్నాయి దాంట్లో. అంటే సార్, ఒకవేళ రోబోలతో పనిచేస్తున్న క్రమంలో అక్కడ ఏమైనా ప్రమాదం జరిగేదాన్ని ముందే మీరు పసిగట్టే అవకాశాలు ఇక్కడ నుంచి చూడొచ్చా? ఉంటాయి. అందుకే సో ఎక్కడి నుంచి ఆ ప్రమాదాలు ఏమైనా జరుగుతున్నాయా, ఏమైనా అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయో లేవా అవన్నీ మేము ఇక్కడ 24/7 మానిటర్ చేసేలాగా ఇక్కడ సిస్టమ్ రెడీ చేస్తాం. సో ఇన్ కేస్ ఏమైనా అవుతుంది అంటే వి విల్ అలర్ట్ ద ఎంటైర్ ఎవరైతే ఉన్నారో క్రూ మొత్తం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మేము అలర్ట్ చేస్తాం. అంటే ఓవరాల్గా ఇప్పుడు ఈ 3 రోబోలు ఎప్పటి వరకు రానున్నాయి సార్? ఎప్పటి వరకు మీరు దీన్ని? 3 రోబోలు వచ్చి ఈరోజు ఈవినింగ్ రావాలి. ఈరోజు ఈవినింగ్ వరకు వస్తాయి. రేపు మార్నింగ్ డిప్లాయ్ చేస్తాం. చూస్తున్నాం. మొత్తంగా ఇది యాన్విక్ సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. మొత్తంగా వారు సాయంత్రంలోగా 3 రోబోలను ఇక్కడ తీసుకురాబోతున్నారు. రేపటి నుంచి కూడా రెస్క్యూలో 3 రోబోలను పెట్టి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కార్మికులకు సంబంధించి ప్రమాదాలను తగ్గించేందుకు యాన్వి బృందం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ఈ ప్రణాళికలు చేపట్టింది. మరి రేపటి నుంచి కూడా ఈ యొక్క రెస్క్యూ అనేది రసవత్తరంగా కొనసాగనుంది. మొత్తంగా ఈ ఉత్కంఠ భరితమైనటువంటి రెస్క్యూలో మిగతా వాటికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా లభ్యమయ్యే అవకాశాలు ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కనిపిస్తుంది.